అక్కడ జరిగినటువంటి తప్పులు ఎలా జరిగాయి ఏంటి అనేటువంటిది వెంటనే దేవాదాయ శాఖ మంత్రిగా నన్ను, హోం మంత్రిగా అనిత గారిని, అలాగే జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా రెవెన్యూ మంత్రి గారిని అక్కడికి పంపడం జరిగింది. ఆ యొక్క సంఘటనలో బాధితులైనటువంటి కుటుంబాలని, అలాగే చనిపోయినటువంటి కుటుంబాలని పరామర్శించడం, హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్లో మిగిలిన గాయాలు ఉన్నటువంటి వాళ్ళకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి వాళ్ళకి ఆదేశాలు ఇవ్వడం, ఘటన ఎలా జరిగింది అనేటువంటి వాస్తవాలను కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా పరిశీలించడం, తిరుమల నుంచి వాళ్ళ స్వార్థ రాజకీయాల కోసం ఆ టికెట్ కౌంటర్లని కిందకు తెచ్చారు అధ్యక్ష. దాన్ని కొనసాగించారు కొంతకాలం. దానివల్ల సరే కొన్ని తప్పులు ఆ జరిగినటువంటి సంఘటన రోజున ఇది కూడా ఒక కారణమైంది అధ్యక్ష. ఎంత పవిత్రంగా మనం అంశాన్ని మనం డిస్కస్ చేసుకుంటే అంత మంచిది. కానీ మా సోదరుడు సీనియర్ మంత్రి గారు మరి ఎందుకోసమో దాన్ని అంశాన్ని పక్కన పెట్టి కొత్త అంశాలను ఎత్తి తీసుకోవడం అనేది చాలా దురదృష్టకరం, అప్రస్తుతం కూడా. అది మేము ఒకటే అడుగుతున్నాం, రెండు అంశాలు, ఒకటి తిరుపతి, ఒకటి వచ్చి సింహాచలం. పూరి ఇంతకుముందు ఎప్పుడే సంఘటనలు జరిగాయి అంటే కాదు, జరిగింది దురదృష్టం. అది ఒక తప్పిదం, మానవ తప్పిదనం. దాన్ని మంత్రి గారి మాటల్లో కూడా అంగీకరించారు. అంగీకరించిన దానికి మా సభ్యులు అడిగిన ప్రశ్న ఏంటి అధ్యక్ష, ఏం చర్యలు తీసుకున్నారు, ఏ విధంగా చేస్తారని చెప్పారు. దాన్ని మొదట్లోనే వారు మాట్లాడినప్పుడు రికార్డులో ఉన్నాయి అధ్యక్ష, నేనేమి రికార్డు దాటి వెళ్ళట్లేదు. మాట్లాడినప్పుడు ఆగమన శాస్త్ర ప్రకారము 2 రోజుల నుండి 10 రోజులకి మార్చారు అనే అంశంతో మొదలుపెట్టారు. ఆ ప్రభుత్వాలు చేసామని చెప్పేసి 10 మంది 11 మంది, ఇక్కడ 6, అక్కడ 5 చనిపోయిన నేపథ్యంలో ఎవరు బాధ్యత వహిస్తారు? మరి మంత్రి గారు చెప్పారు కదా నేను బాధ్యత వహిస్తానని మాట. మళ్ళీ ఎందుకు మళ్ళీ సెక్రటరీకి మళ్ళీ జగన్మోహన్ మాజీ ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ఉప ముఖ్యమంత్రి గారి గురించి, లేకపోతే ముఖ్యమంత్రి గారి గురించి ఆ అంశం ఎందుకు వచ్చింది చర్చలోకి?